స్వామి అనుగ్రహానికి రామలక్ష్మకు పాత్రగా విజ్ఞాపన కళ్యాణ భక్తులుగా శ్రీ సంపదలు ఎవరైనా ఉంటే ముందుగా ఈ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞాపన 1500 రూపాయలు కడితే నేనే పూజాద్రవ్యాలన్నీ సమకూరుస్తున్నా ముందుగా ఈ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞాపన. అంతేకాకుండా ఏప్రిల్ 17వ తారీఖు నుంచి మన దేవాలయంలో 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సందర్భంగా స్వామివారికి అనేక కైంకర్యాలు జరుగుతాయి. నిత్యము పుష్పాలంకారం ఉంటుంది. అంతేకాకుండా స్వామివారికి నిత్యము యాగశాలలో భవనాలు ఉన్నాయి, హోమాలు ఉంటాయి. ఒకరోజు సుదర్శన హోమము, ఒకరోజు లక్ష్మీనారాయణ హోమము, ఒకరోజు స్వామివారి సన్నిధిలో లక్ష్మీ నృసింహ హోమం, పరివార హోమం, పంచసూత్ర హోమం, ప్రతిరోజు హోమాలు ఉంటాయి. యాగశాలలో కూర్చొని యాగంలో హోమంలో పాల్గొనాల్సిన భక్తులు ఎవరైనా ఉంటే తమ గోత్రాలను నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞాపన. ఒకరోజు యాగశాలలో కూర్చోవలసిన భక్తులకు 5,001 రూపాయలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ గోత్రనామా నమోదు చేసుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో మీకు అనుగుణమైన స్వామి ఏ విధంగానైనా స్వామి లక్ష్మీనారాయణ రూపంలో మనం పూజిస్తే సకల మంగళాలు కలుగుతాయట. సుదర్శన హవనంలో పాల్గొని సుదర్శన రూపంలో స్వామిని పూజిస్తే సకల గ్రహదోషాలు అంతేకాకుండా నరఘోషాలు కలుగుతాయట, సకల మంగళాలు కలుగుతాయట. అంతేకాకుండా లక్ష్మీ నారసింహ హవనంలో స్వామిని పూజిస్తే ఆ యొక్క లక్ష్మీనారసింహ స్వామి కటాక్షంగా మనకు సకల మృత్యుభావాలన్నీ కలుగుతాయట, గ్రహ పీడలు కలుగుతాయట. ఆ లక్ష్మీనరసింహ స్వామి కటాక్షం చేత సకల కార్యాలు జయము కలుగుతుందా. ఇలా ఒక్కొక్క భోగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ యొక్క అనుగుణంగా నేను ఏ కృపమైన పాల్గొనవచ్చును 5,001 రూపాయలు కట్టి మీ యొక్క గోత్రాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞాపన. అంతేకాకుండా స్వామివారి యొక్క కళ్యాణ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఉన్న మీ పక్క వారి దగ్గర ఉన్న కొంచెం ఆ మెసేజ్ అందరికీ పాస్ చేయాల్సిందిగా విజ్ఞాపన. ముందుగా 15వ తారీఖు లోపు మాకు ఆ ఉద్యోగం చేర్చిన వాటిలో ఉన్న ధనంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క స్వామివారి యొక్క కైంకర్యము మీరు కళ్యాణ భక్తులుగా కూర్చోవచ్చు. 2,500 రూపాయలు ఆ ఉన్నిలో వస్తే దానికి ఏదైనా చేర్చి కూడా మీరు ఈ శక్త్యానుసారంగా స్వామి కైంకర్యంలో పాల్గొనవచ్చు. ఒకరోజు మామూలుగా ఇంట్లో కూర్చొని అన్నదానం చేస్తే విశిష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి బ్రహ్మోత్సవాల్లో చేస్తే స్వామి కళ్యాణాన్ని ఇంత ప్రసాదించిన స్వామి కైంకర్యాన్ని అన్నదానం చేస్తే ఇంకా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా అన్నప్రసాదానికి కానీ అన్నదానానికి కానీ ఒకరోజు ఆ స్వామివారి కైంకర్యంలో బ్రహ్మోత్సవాల్లో ఈ ప్రసాద కైంకర్యాలకు కానీ మీకు తోచిన విధంగా వస్తువుల రూపాల్లో సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రగా వస్తుందిగా విజ్ఞాపన. లక్ష్మీ వెంకటరమణ గోవింద అధ మధుపర్కేణ పూజయామి. ఓం స్వామివారికి మధుపర్కాన్ని ఆచార్యులు అందిస్తున్నారు. ఒకసారి స్వామిని వినిపించండి. ఓం మధుపర్కాయ మధుక్షరస్తి చింతవ మాధీరేణ సంతోషే మధునస్తమదోషే మధ్యస్మాత్మోరస్తువిదః. ఓం కృతానాం నవవిధ పాదుకానాం మహాపాదుకానాం ఉపపాదుకాధీనాం సత్యాబద్ధ ద్వారేణ శ్రీమన్నారాయణ కైంకర్య రూపే కన్యాదానం కరిష్యే. ఇది మంత్రేణ కన్యాదాన కర్మణ కరిష్యే. చక్కగా మీరు ఇప్పుడు మంత్రం చెప్తున్నారు. మనకట ఎన్నో జన్మల్లో చేసిన పాపపుణ్యాల ఫలితంగా ఏమవుతుంది, ఈ మానవ జన్మ సంప్రాప్తి అవుతుంది. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకు కలిధర్మాన్ని అనుసరించి అనేక రకాల పాపాలు చేస్తాం. అలాంటి పాపాలన్నీ ఈ క్షణం వరకు చేసిన పాపాలన్నింటికి ఉపపాదకాల మహాపాదకాల పాపాలు కూడా చాలా గ్రేడ్లు ఉన్నాయట. ఉపపాదకాలు, మహాపాదకాలు, నవవిధ పాదకాలని ఇలాంటి పాపాలు ఉన్నాయట. అలాంటి పాపాలన్నీ తొలగి శ్రీమన్నారాయణ యొక్క కైంకర్య ప్రాప్తిని ఈ క్షణం చేసే ఈ కన్యాదానం వల్ల అలాంటి పాపకాలన్నీ తొలగి సమస్త మంగళాలు ఆ శ్రీమన్నారాయణ మనకు ప్రసాదించాలని కోరుతూ నేను ఈ కన్యాదానం చేస్తున్నాను అని చెప్పారు.
రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆచారాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆచారాలు ఏకమైన చోట వేద మంత్రాలు ఈ మానవ సంప్రాప్తి అవుతుంది. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకు కలిధర్మాన్ని అనుసరించి అనేక రకాల పాపాలు చేస్తారు. అలాంటి పాపాలు